సాధారణంగా ఒకప్పుడు విగ్రహాలు అంటే దేవుళ్ళు దేవతలకు మాత్రమే కట్టించేవారు. ఆ తరువాత రాను రాను అభిమాన నటీనటులు, రాజకీయ నాయకులు, సమాజ అభివృద్ధి కోసం పోరాడేవారు ఇలా వారి గుర్తుగా విగ్రహాలను కడుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి విగ్రహాలను కొన్ని ప్రాంతాల్లో చూస్తూ వస్తున్నాము. ఈ క్రమంలోనే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహం కూడా త్వరలో ఏర్పాటు కానుంది. అది కూడా 190 అడుగుల కాంస్య విగ్రహం. నరేంద్ర మోడీ మీద ఉన్న అభిమానంతో ఓ వ్యక్తి తన సొంత స్థలంలో తన సొంత ఖర్చుతో ఈ విగ్రహాన్ని కట్టించనున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ విగ్రహం కట్టించడం వెనుక ఉన్న కారణాలేంటి? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. నరేంద్ర మోడీ మన దేశానికి చేస్తున్న సేవ గురించి అందరికీ తెలుసు. ఎంతో మంది ప్రజలకు ఆదర్శవంతంగా నిలుస్తుంది ఆయన జీవితం. మరి అటువంటి వ్యక్తి అంటే ఎవరికి మాత్రం అభిమానం ఉండదు? అలానే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తికి కూడా నరేంద్ర మోడీ అంటే ఎనలేని ప్రేమ, అభిమానం. 7 ఏళ్ల కిందట సుమారు 2016లో ఓ సందర్భంలో ప్రధాని చేతుల మీదుగా ప్రశంసా పత్రం కూడా అందుకున్నారు. ఇక అప్పటి నుంచి నరేంద్ర మోడీ కోసం ఏమైనా చేయాలి అనే ఆలోచనలో ఉండేవారట. ఆ ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ భారీ విగ్రహ ఏర్పాటు. తన సొంత స్థలంలో సొంత ఖర్చుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆయనే అస్సాంకి చెందిన వ్యాపారవేత్త నవీన్ చంద్ర బోరా. కాగా గువాహటి నగరానికి సమీపంలో ఉన్న తన సొంత స్థలంలోని ఈ విగ్రహ ఏర్పాట్లను ప్రారంభించారు ఈ వ్యాపారి. దీనికోసం ఇటీవలే ఏకంగా 3 రోజుల పాటు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. అయితే ఈ విగ్రహం పీఠ భాగంతో కలుపుకొని 250 అడుగులు ఉంటుందని నవీన్ చంద్ర తెలిపారు. అంతేకాకుండా మెడ భాగంలో అస్సాం సంస్కృతికి చిహ్నంగా గమోసా అంటే అస్సాం ప్రజలు ధరించే కద్దరు ఉంటుందని ఆయన తెలియజేశారు. అలాగే విగ్రహ ప్రతిష్టాపన వివరాలకు సంబంధించిన విషయాలను గత ఏడాదే ప్రధాని కార్యాలయానికి లేఖ కూడా రాసినట్లు తెలిపారు. నవీన్ చంద్ర ఈ విగ్రహ ప్రాజెక్ట్ కోసం దాదాపు 200 కోట్లను కేటాయించినట్లుగా సమాచారం. కాగా విగ్రహానికి సంబంధించి డిజైన్ కూడా సిద్ధమైందని చెప్పారు. పైగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని ఆశిస్తున్నాను అని కూడా ఆయన తెలియజేశారు. ఇదంతా నరేంద్ర మోడీపై ఉన్న ప్రేమ కారణంగానే చేస్తున్నానని, ప్రపంచంలో ఉన్న ఎందరో ఉత్తమ ప్రధానుల్లో నరేంద్ర మోడీ ఒకరని, అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు తాను ఎంతో అదృష్టం చేసుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా నరేంద్ర మోడీ లాంటి గొప్ప వ్యక్తి విగ్రహం కట్టించాలి అనుకోవడం చాలా గొప్ప ఆలోచన. ఇప్పటి ప్రజలకు మాత్రమే కాకుండా రాబోయే తరాలకు కూడా ఆయన ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి త్వరలో ఏర్పాటు కానున్న 190 అడుగుల నరేంద్ర మోడీ కాంస్య విగ్రహంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.